హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో అరటికాయ పెసరపప్పుతో ఒక మంచి కర్రీ రెసిపీని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఇది రోటీలోకి, రైస్లోకి, దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ఈ అరటికాయ పెసరపప్పు కాంబినేషన్లో ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దామండి. మరి ఈ టేస్టీ ఇంకా హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసమైతే ముందుగా ఒక కప్పుతో అరకప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలండి. ఈ పెసరపప్పును 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఈ పప్పును ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ నానిన పెసరపప్పులో వాటర్ అంతా తీసి ఈ పెసరపప్పును ముందుగా అయితే మిక్సీ పట్టుకుందామండి. ఒక మిక్సీ జార్లో ఈ నానబెట్టిన పెసరపప్పును వేసి దీనిలో 2-3 పచ్చిమిర్చి, అలాగే దీనిలో చిన్న ముక్క అల్లం వేయాలి. తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసి ఈ పెసరపప్పును పూర్తిగా ఫైన్గా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందామండి. తరువాత 2 అరటికాయలను పొట్టు తీసి ఇలా వీడియోలో చూపించిన విధంగా చాపర్తో సన్నగా తురుముకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న అరటికాయలు చిన్నవండి, అందుకని 2 తీసుకున్నాను. 1/2 కప్పు పెసరపప్పుకు ఒక పెద్ద అరటికాయ అయితే సరిపోతుందండి. చూడండి, ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు తురుము అయితే అయ్యిందండి. పెసరపప్పు, అరటికాయ ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ అరటి తురుమును మనం ముందుగా మిక్సీ పట్టిన పెసరపప్పు బ్యాటర్లోకి వేసుకుందాము. తరువాత బైండింగ్ కోసం దీనిలో ఒక 2 స్పూన్లు వరకు బియ్యం పిండిని, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేయాలి. తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేయాలండి. తరువాత దీనిలో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కట్ చేసుకున్న కరివేపాకును వేయాలి. ఈ కొత్తిమీరను, కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. తరువాత ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెంట్లో ఉండాలండి. ఈ బ్యాటర్ అయితే ఎక్కువగా థిక్గా కాకుండా, అలా అని పలుచగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెంట్లో ఉండాలి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 1/2 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలండి. ఈ ఆయిల్ను ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ను ఈ వీడియోలో చూపించిన విధంగా వేయాలి. ఈ బ్యాటర్ అంతా వేసిన తర్వాత స్పూన్ సహాయంతో కానీ, చేతితో కానీ ఇలా అన్ని వైపులా సమానంగా ఉండేటట్టు స్ప్రెడ్ చేయాలి. ఇది దోశ అలా పలుచగా కాకుండా, అలా అని తిక్కుగా కాకుండా వేయాలండి. తరువాత దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో దీనిని కుక్ చేయాలి. ఇది కుక్ అయ్యేలోన మసాలా అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ వరకు ధనియాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, అలాగే 1/2 స్పూన్ వరకు మిరియాలు, 2 ఇలాచి, అలాగే 2 లవంగీలు, ఒక స్పూన్ వరకు కొబ్బరి తురుము, అలాగే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, టమోటాను వేసి దీనిలో కొన్ని నీరు వేసి మెత్తగా పేస్ట్లా చేయాలండి. ఈ మసాలా మిక్సీ పట్టేలోన చూడండి, ఇక్కడైతే ఒకవైపు కుక్ అయ్యిందండి. ఇది ఒకవైపు కుక్ అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసి దీనిపైన మరో 1/2 స్పూన్ వరకు ఆయిల్ను వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుందాము. ఇది కుక్ అయ్యేలోన మసాలా కూడా రెడీ అయ్యిందండి. చూడండి, 2 వైపులా ఇలా కలర్ మారేంత వరకు ఉంచి తరువాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడైతే కర్రీని ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు ఆవాలు, జీలకర్రను వేయాలండి. జీలకర్ర, ఆవాలు చిటపటలాడిన తర్వాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేయాలి. తరువాత దీనిలో కొద్దిగా కరివేపాకును వేసి ఈ ఉల్లిపాయలను కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే ఒక స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా కారం వేయాలి. మనం ముందుగా బ్యాటర్లో
ఉప్పు అలాగే పచ్చిమిర్చి వేసాం కదండి, దీనిలో చూసి వేయాలండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి దీనిలో 1 స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని వేయాలండి. ఈ మసాలా వేయటం వలన మరింత టేస్ట్గా కర్రీ వస్తుంది. ఈ చికెన్ మసాలా ఇష్టపడితేనే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని ఒకసారి కలిపి దీనిలో కొద్దిగా కసూరి మేతిని వేయాలి. ఈ కసూరి మేతి వేసిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి తరువాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన ఈ మసాలా పేస్ట్ను వేయాలి. ఈ మసాలా వేసిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ మసాలాను కలుపుతూ ఉండాలి. తరువాత దీనిలో కొన్ని నీరు వేయాలండి. మనకు గ్రేవీ ఎంత అవసరమో ఆ గ్రేవీకి తగినట్టు నీరు వేయాలి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వరకు నీరు వేసానండి. తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ రొట్టెను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇలా రొట్టెలా కాకుండా ఈ బ్యాటర్తో పునుగుల్లా వేసి ఈ కర్రీను ప్రిపేర్ చేయొచ్చండి. పునుగుల్లా వేసి చేయటం వలన ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. ఇలా చేయడం వలన తక్కువ ఆయిల్తో అయిపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత మనం ముందుగా ఈ మసాలాలో నీరు వేసాం కదండి, ఈ నీరు అయితే కొద్దిగా మరిగింది. ఇప్పుడు దీనిలో ఈ కట్ చేసుకున్న ముక్కలను వేయాలి. ఈ ముక్కలను వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. దీనిని ముందుగానే కుక్ చేసాం కదండి, ఎక్కువ టైం కూడా పట్టదు. 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడైతే గ్రేవీ అంతా దగ్గర పడి కర్రీ అయితే రెడీ అయ్యింది. మీకు ఇష్టపడితే కనుక కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ డిఫరెంట్ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.